హలో అండి, మీ హలో, పేరు? నా పేరు పివిఆర్ అండి, వీరెడ్డి. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడ నిజామాబాద్ నుంచి వచ్చామండి. నిజామాబాద్ నుంచి ఈవెంట్ కోసం వచ్చారు. అవునండి. వావ్, వెరీ నైస్. మీరు ఏం చేస్తుంటారు? ప్రస్తుతానికైతే ఒకటి ప్రైవేట్ జాబ్ ఇస్తూ ఉంటామండి. ఓకే, ప్రైవేట్ జాబ్. మీరు ఎప్పటి నుంచి ప్రాఫిట్ మాస్టర్స్ని ఫాలో అవుతున్నారు? ఒక 5-6 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాం మేడం. ఓకే, సో 5-6 ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నప్పుడు ఇంతకుముందు సార్ వేరేది ఉండే, మాస్టర్ ప్రాఫిట్ మాస్టర్ కాకుండా వేరే థీమ్లో ఉండే. తర్వాత కొన్ని రోజుల తర్వాత సార్ ప్రాఫిట్ మాస్టర్ కనుక సపరేట్గా క్రియేట్ అయింది. ఓకే, దాన్ని సార్ని ఫాలో అవుతున్నాం. సార్ని ఫాలో అవుతూ 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్ అవుతుంది. ఇన్వెస్టర్స్ మీకు ఇదే ఫస్ట్ టైమా, ఇంతకు ముందు కూడా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం. ఓకే, సో ఎలా అనిపించింది ఇవాళ మీ యూట్యూబ్ వీడియోస్ కంటే ఈరోజు ఇక్కడ ఎలా డిఫరెంట్గా ఉంది? యూట్యూబ్ వీడియోలో సారు కొన్ని విషయాలు చెప్తాడు మంచిగానే, జెన్యున్గానే. కానీ ఇక్కడ రావడం వల్ల ఏంటంటే ఆ స్టాక్ను, ఏదైనా స్టాక్ను ఎలా బై చేయాలా, ఆ స్టాక్లో ఉన్నటువంటి ఎటువంటి ఫండమెంటల్స్ మనం అనలైసిస్ చేయాలా, ఆ అనలైసిస్ చేసిన తర్వాత మనం ఎక్కడ బై చేయాలా, ఎక్కడ సెల్ చేయాలా, ఇటువంటి కొంచెం కంపారిజన్గా చెప్పిండు సారు. అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టాక్స్లో గ్రోత్ స్టాక్స్ కానీ, వాల్యుయేషన్ స్టాక్స్ కానీ, లేకపోతే ఇంకా ఇంకొన్ని టైప్స్ సెక్టర్ వైజ్ స్టాక్స్, ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చి దేంట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం, మన పోర్ట్ఫోలియోని ఏ విధంగా బిల్డప్ చేసుకోవడం, ఇలాంటి విషయాలు కొన్ని చెప్పడం జరిగింది సార్. ఓకే, సో యూట్యూబ్ వీడియోస్ కంటే ఇక్కడ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్తున్నాను. ఓకే, సో 5-6 ఇయర్స్ నుంచి చూస్తున్నారు కదా, వేరే వాళ్ళు చేసే అనాలిసిస్కి శేషు గారు చేసే అనాలిసిస్కి ఏం డిఫరెన్స్ ఉంది? శేషు గారు చేసేటువంటి అనాలిసిస్లో ప్రత్యేకంగా ఆ సెక్టర్ పిఈ రేషియో కాకుండా ఇట్లా కొంతమంది వేరే వాళ్ళు పిఈ రేషియో అని వేరేదో రేషియో చేస్తుంటాడు. సారు ఎస్పెషల్లీ అది గ్రోత్, దాన్ని ఆ స్టాక్ యొక్క మొమెంటం అన్నీ చూసుకొని దాన్ని అనలైసిస్ చేసేసుకొని ఒక పర్ఫెక్ట్ గైడెన్స్ మాకు పబ్లిక్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు సార్. ఓకే, సో ఓన్లీ పిఈ రేషియోస్ అండ్ సమ్ అదర్ స్టాండర్డ్ డేటా కాకుండా ఇంకా ఇన్ డెప్త్ అనాలిసిస్ చేస్తారు అని తెలుసుకోండి. ఓకే, సో ఇవాళ ఈ మీట్కి రాని వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళు ఎందుకు రావాలి ఇన్వెస్టర్స్ మీట్కి? ఇన్వెస్ట్మెంట్ డైవర్సిఫైడ్ ఇన్వెస్ట్మెంట్ భాగంగా వాళ్ళకి ఎన్ని డైవర్సిఫై ఇన్వెస్ట్మెంట్ ఉన్నా కొంచెం అమౌంట్ మార్కెట్లో ఉండాలా. మార్కెట్లో కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల సమ్వాట్ మనకు స్టెబిలిటీ అనేటువంటిది ఉంటుందని నా అభిప్రాయం. మార్కెట్లో కొంచెం అమౌంట్ వాళ్ళ దగ్గర అసెట్స్ రూపంలో కొంచెం డబ్బు ఉంచుకోవాలా, లాంగ్ టర్మ్ రూపంలో అని ఆ విధంగా నేను వాళ్ళకి చెప్తున్నా గైడెన్స్. మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ను కొంచెం కంపల్సరీగా మార్కెట్లో ఇట్లా శేషుస్ లాంటి సార్ గారు యొక్క అడ్వైజ్ తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ మేడం.